సో గాయ్స్ వెల్కమ్ టు బ్యాక్ టు ఛానల్ మిస్టర్ అమ్మ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేము ఇప్పుడే ఫస్ట్ లోడ్ చేసి పంపించాను అనమాట. అదైతే అగో ఆడ వస్తుందన్నమాట. చూడండి జూమ్ చేస్తానా. ఇప్పుడు మనం వచ్చేసి ప్లేస్ చూపెట్టబోతున్నాం మీకు. మంచి రీల్ కోసం కానీ మంచి ప్లేస్ అంటే రీల్ తీసుకున్నా కానీ ప్లేస్ బాగా నీట్గా ఉండాలి కదా. ఏదైనా రీల్ తీయాలన్నా ప్లేస్ అయితే నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తీయడానికి పోతున్నాం అనమాట. రీలు ఎవరు లేరు, రీల్ తీద్దామంటే ఇంకొక అతను, అందుకే నేను ఒక్కనే తీద్దామని ఇట్లా వచ్చాను అనమాట. ఏ వీడియో తెలియక ఏం ప్లేస్ అయితే చూపెట్టబోతున్నా కాస్. ఓకే చూద్దాం. అంటే పోయినాక మీకు మంచి మంచి ప్లేస్ అయితే చూపెట్టబోతున్నా మీకు. ఇగో రీల్ దీనికి కానీ అంటే మీకు కెమెరాలో కానొచ్చిందో లేదో క్వాలిటీ తెలియదు కానీ ఇగో ఈ ప్లేస్ కానీ రీల్ దీనికి కానీ సూపర్గా ఉంటుంది. లిల్లు ఉండే ఇంతకుముందుకు, కొద్దిగా ఎండ వల్ల కొద్దిగా తగ్గినట్టున్నాయి, అందుకే అన్నమాట. కొత్త సండే రోజు వచ్చి వీడియో రీల్ తీద్దాం అనుకున్నా, అవ్వలేదు నాకు. ఎందుకంటే పండగ దగ్గర ఉంది కదా శివరాత్రి, అందుకే డైలీ అనమాట డైలీ పోతున్నాను అనమాట. ఇది దానికి బస్సుకు వచ్చింది పో గస్ వస్తుంది అనమాట. గస సార్ ఎప్పుడు మాట్లాడలే మీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ కానీ ఎప్పుడు మాట్లాడలే, అందుకే ఏం వీడియో తెలియక మీకు ఈరోజు ఎక్సలెంట్ ప్లేస్ చూపెట్టబోతున్నాయి. ఈరోజు చూసినారంటే షాకింగ్ న్యూస్ అని అంటారు, చూపెట్టేస్తున్నా. సో లెట్స్ గో, స్టార్ట్ గో. ఇది కదా గైస్ ప్లేస్ అయితే. మీకు అట్లా లోపలికి పోతే లిల్లు అన్నమాట. అవి మీకు దగ్గర వచ్చి పెడతా. చూసారు కదా గైస్, ఇప్పుడైతే మనం నీళ్ళ దగ్గరికి వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా వీడియో ఎంత నీట్గా నచ్చుందో. అలా ఎండ కొడుతుంది అనమాట. ఎండ అనేది సూర్యుడు నీళ్ళ కరెక్ట్ చెట్టు మధ్యలో ఉన్నాడు చూడు, హైలైట్గా నచ్చుంది బ్రో. రీల్ అయితే తీద్దామనుకున్నా, ఏం చేస్తాం ఎవరు లేరు, సింగిల్గా వీడియో తీయాల్సిందే. మొహమ్మద్ వస్తుండే, మా పనికి పోతున్నా కదా, మొహమ్మద్ రాలేడు. మొహమ్మద్ వేరే పనికి పోతున్నాడు అనమాట. చూస్తుంది కదా ఇల్లు కానీ ప్లేస్ అయితే బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి గాయస్, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి గాయస్. ఏంటంటే ఇప్పుడు మంచి మంచి రీల్ తీసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మొత్తం 4K కాల్లో రికార్డ్ అయ్యింది. ఎందుకంటే ప్లేస్ నీట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా గుంత అనమాట. ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు, ఈరోజు చూస్తున్నాను అనమాట. నిన్న మొన్న నేను ఆడ కూర్చొని రీల్ తీసాను అనమాట. అది ఇంకా పోస్ట్ చేయలే అనమాట, ఇన్స్టాగ్రామ్లో చేస్తాను అనమాట. ఏ గుంత ఎందుకు తీసింటారో తెలియదు నాకు. ప్లేస్ బాగుంది కదా, ఎక్సలెంట్ ఉందట, ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. అది మీకు చెట్లు కానీ ఊగుతుంటే చూడండి, చల్ల గాలిగా చెట్లు ఊగుతుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఒక గంట సేపు ఇట్లా వచ్చి మైండ్ రిలీఫ్ కోసం వచ్చినట్టు మైండ్ రిలీఫ్ అయిపోతుంది అన్నమాట. మనం ఏ సౌండ్ వినపరాదు, మైండ్ రిలీఫ్ కావాలంటే ఏ సౌండ్ వినపరాదు, ఓన్లీ సైలెంట్గా ఉండాలా. ఏ సౌండ్, ఈ సౌండ్ తప్ప మనకి ఏ సౌండ్ వినపరాదు. చెట్ల సౌండ్, పిచ్చుల సౌండ్, ఆ సౌండ్ రావాలన్నమాట. మీకు ఈ ప్లేస్ అయితే బాగుందన్నమాట. ఇంకా ముందుంది ప్లేస్ పెట్టబోతున్నా. కదనమాట మీరు ప్లేస్ అయితే పచ్చగడ్డి, అంటే అదే గడ్డి ఇక్కడ కొద్దిగా మొలిచింటే ఇంకా బాగుంది అనమాట. కొనపైన ఎప్పుడు మాట్లాడాలన్నమాట ఇంతసేపు, అందుకే గజ వచ్చిందనమాట. మా టార్ అయితే ఇప్పుడు అడగబోతుంది అనమాట. చూపెడితే చూడండి, కనిపిస్తుంది కదా టార్ గడ అవుతుంది అనమాట. జూమ్ చేస్తే చూడండి, అగో అలా అంటే వచ్చే 8 టన్నులు ఆ మెయిన్ వచ్చేది అనమాట గాయస్, అంత నుంచి ఏం రాదు. ప్లేస్ అయితే బాగుందన్నమాట. మంచి చిన్న రీల్ తీద్దాం, బాగా గాడి చిన్నగా వెళ్తుంది. బాగుందన్నమాట. ఇది పట్టేసింది అనమాట, కెమెరా ఎప్పుడు పట్టుకోలేదు.